హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదులో గందరగోళం ఏర్పడింది. పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి. మండలంలోపి రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదులో గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల నమోదుతో పాటు పాత రేషన్ కార్డుల సవరణలో కుటుంబ సభ్యుల పేర్లు నమోదుకు వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా ప్రజలు తమ పేర్లు నమోదు కొరకు ప్రజాపాలన, గ్రామ సభలో, మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకున్నారు. కానీ కార్డులో తమ వారి పేర్లు బదులు సంబంధం లేని పేర్లు నమోదు అయ్యాయి. సో ఫ్రెండ్స్, రేషన్ కార్డులో పేర్లను యాడ్ చేసుకోవడమే గానీ తొలగించుకోవడం గానీ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే సంబంధం లేని వ్యక్తుల పేర్లు కూడా మన రేషన్ కార్డులో యాడ్ అవడం జరుగుతున్నాయంట. కాబట్టి చూసుకొని మీరు యాడ్ అనేది చేసుకోండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి సంబంధించిన కార్డులో సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఒక కార్డులో వారికి సంబంధించి వేరే మండలానికి చెందిన కుమార్తె పిల్లల పేర్లు మరో వ్యక్తి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన పేరు వేరే గ్రామంలో ఉంటున్న తన అత్తమామల కార్డులో నమోదయ్యాయి. ఇలా మండలంలో చాలా గ్రామంలో కార్డులో సంబంధం లేని పేర్లు నమోదు అవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డులో పేర్లు నమోదులో గందరగోళంపై మండల తహసీల్దార్ సంపత్ కుమార్ ని వివరణ అడగగా ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, సాంకేతిక కారణాల వల్ల ఏర్పడిందని, సమస్యలను జిల్లా సివిల్ సప్లై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అనేది. ఈ కొత్త రేషన్ కార్డులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో పేర్లను కరెక్ట్ గా పరిశీలించిన తర్వాతే అప్లై అనేది చేసుకోండి. అదే విధంగా రేషన్ కార్డులో ఎవరైతే పేర్లను యాడ్ చేసుకుంటున్నారో వారు కూడా పేర్లని యాడ్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పేర్లని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు పేర్లను యాడ్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళ పేర్లు అనేది యాడ్ అవుతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళా వాళ్ళ పేర్లు అనేది రిమూవ్ చేయడానికి నానా తంటలు పడాల్సి ఉంటుంది. కాబట్టి యాడ్ అనేది చేసేటప్పుడు కరెక్ట్ గా పరిశీలించిన తర్వాతనే మీరు యాడ్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.